ఇదిగోండి ఆంబోతుగాడు పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు వస్తే దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి విందాము, తర్వాత నేను దానికి చెప్తాను. ఆ బిరుదు అవార్డనాలో బిరుదనాలో ఈ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా చూడాలి. సరే, సౌండ్ తీసేసిన నేను ఎందుకు పాటలు అని చెప్పేసి. అగో ఈయన ఏదో కడుతున్నాడు. ఈ వ్యక్తి, ఈయన పేరు ఏంది అంటే, ఈయన పేరు వచ్చేసి డాక్టర్ సిద్దిక్ మహమూదీ అంట. నేను నాకు నవ్వుస్తుంటే ఆపుకుంటున్నా. చేతబళ్ళు చేయడము, మంత్రాలకు విరుగుడు చేయడము, అది ఈ వ్యక్తి చేసే పని. అంటే డబ్బులు వస్తే ఆ పని చేస్తాడు. ఆ వ్యక్తి పోయి పవన్ కళ్యాణ్ గారికి ఇగో అవార్డు ఇచ్చాడు. అవార్డు అంటే అదే బిరుదు. సామాజిక వర్గానికి చెందిన ఇంకొక వ్యక్తి ఆ బిరుదు ఇచ్చిన ఆ ప్రొఫెసర్ గారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి విన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చూసి ఇది ఏ సినిమా స్టిల్ అనుకుంటున్నారా, లేక పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ లో బిజీగా ఉన్నారనుకుంటున్నారా? కాదండి బాబు, మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జపాన్ లో ఒక అరుదైన ఘనత అనేది సాధించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ చెందని ఈ ఘనత జపాన్ లో సాధించిన మొట్టమొదట వ్యక్తి మన డిప్యూటీ సీఎం గారు. వారికి ఏదైతే 5th డాన్ కెంజుట్సు ఆర్ట్స్ లో టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు ని అందించడం జరిగింది. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారికి అవార్డు అందించింది ఎవరనుకుంటున్నారు? వారి గురువు గారు డాక్టర్ సయ్యద్ మహమూద్ సిద్దిక్ మహమూదీ. వీరు వారికి అవార్డు అందించడం జరిగింది. అయితే సామాజిక మాధ్యమాల్లో దీన్ని ట్రాల్ గా మరియు గొప్ప ఘనతగా కూడా చెప్పుకుంటున్నారు. కొందరైతే ఏదైతే ఐఆమ్ అన్ అపాలజెటిక్ సనాతని ధర్మి అనే మన పవన్ కళ్యాణ్ గారికి అవార్డు అందించింది ఒక ముస్లిం గురువు గారు. మన భారతదేశంలో ఇదే భిన్నత్వంలో ఏకత్వం, సెక్యులరిజం, యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే అని చెప్పి ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు, మరి మీరు కూడా ఏదైతే ముస్లింలు అంటే విషం, విద్వేషం విరుజుముతూ ముస్లింలందరినీ తప్పుగా మరియు నెగిటివ్ గా చూపించే వారికి ఇలా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 30 సంవత్సరాలుగా వారు చేసిన కరాటేలో కృషికి వారికి 5th డాన్ అందిస్తూ కెడ్జుసులో టైగర్ ఆఫ్ ద మార్షల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎలా మాట్లాడాడు ఆ వ్యక్తి? అది మాట్లాడే పద్ధతి. పవన్ కళ్యాణ్ గారిని పొగడమని నీకు చెప్పట్లా, ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కాదు డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగడలేవు. కానీ మాట్లాడే విధానం ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి బిరుదిస్తుంటే వీడు ఓర్చుకోలేక, చూడలేక, తన సామాజిక వర్గం ఏమన్నా వ్యక్తిని కూడా చూడకుండా ఎంత కించపరిచి, ఎంత హీనంగా మాట్లాడాడు చూశారు కదా. ఇంత దారుణమా? డబ్బుల కోసం ఆయన ఏ పనైనా చేస్తాడంట, చేతబడులు చేస్తాడంటే ఇంక ఏ పనైనా చేస్తాడు. వీడు డబ్బుల కోసం ఏ పనైనా చేస్తాడు, తన సామాజిక వర్గాన్ని చూసుకోడు. ఆ వ్యక్తి ఒక ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్ అని చూసుకోడు, అతను గౌరవించాలని తెలియదు. డబ్బుల కోసం చేస్తుంది అతనా వీడా? వీడు జగన్ గారి దగ్గర నుంచి డబ్బులు పోతే వీడు ఏదైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా ఆఖరికి కడగనైనా గడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే. అది వీడు చేసే పని.